వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ అనుష కుమార్. ఇవాళ మన గెస్ట్ డాక్టర్ మనోజ్ కుమార్ గుడ్లేరు, ఆర్థో రోబోటిక్ సర్జన్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్. సార్తో మాట్లాడదాం. అంతకంటే ముందు అసలు నీ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత కొందరిలో ఇన్ఫెక్షన్ చూస్తూ ఉంటాం. మరి అది ఎందుకు వస్తుంది, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అదేవిధంగా పోస్ట్ కేర్ ఆపరేషన్ తర్వాత ఎలా కేర్ తీసుకోవాలి, ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎలా నివారించవచ్చు, ఇలాంటి అన్ని విషయాల గురించి మాట్లాడదాం. నమస్తే డాక్టర్. నమస్తే. జనరల్గా కొందరిలో ఆపరేషన్ తర్వాత ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉంటాం. సో అది చూసే ఇంకెవరైనా రిప్లేస్మెంట్కి వెళ్ళాలి అంటే ఒక భయం స్టార్ట్ అవుతుంది. ఎందుకు ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అవి రాకుండా ఎట్లాంటి కేర్ తీసుకోవాలి అది చెప్తారా? సో ఇన్ఫెక్షన్ అనే ఒక పదం ఏంటంటే, సో చాలా మందిలో అంటే ఈ నీ రీప్లేస్మెంట్ కావచ్చు, హిప్ రీప్లేస్మెంట్ కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ ఒక ట్రోమా సర్జరీ కావచ్చు, అంటే యాక్సిడెంట్ వల్ల వచ్చే ట్రోమా సర్జరీ కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ ఒక సర్జరీలో ఇన్ఫెక్షన్ అనేది ఒక కాంప్లికేషన్. ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే ఒక కాంప్లికేషన్. సో ఇలాంటి కాంప్లికేషన్ నుంచి ఎలా బయటపడాలి, దీంట్లో నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి కంబైన్డ్గా. సో ఎన్ని నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయంటే మనం ఒక్కొక్కటి డిస్కస్ చేసే దాంట్లో, పేషెంట్ సర్జరీకి ఒప్పుకున్నప్పటి నుంచి అతను యాక్చువల్గా మేము నాసల్ స్వాబ్స్ అని, యాక్సిల్లా స్వాబ్స్ అని, లేదంటే ప్యూబిక్ స్వాబ్స్ అని, లేదంటే ఓరల్ స్వాబ్స్ అని, ఇలా నెంబర్ ఆఫ్ స్వాబ్స్ పంపించడం జరుగుతుంది. అంటే పేషెంట్కి ఇంతకుముందు ఏవైనా డెంటల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, లేదంటే ఎనీ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా వాళ్ళ బాడీ మీద ఉండేది, స్కిన్ మీద ఉన్నది వాళ్ళకి వాళ్ళ లోపలికి, అంటే మనం చేసే సర్జరీ లోపలికి వెళ్ళడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా లేదా చూడటానికి మేము ఇవన్నీ ముందు టెస్ట్ చేసి చూడటం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది పేషెంట్ ప్రయాణం. ఓకే. సో తర్వాత మేము చేసే థియేటర్, అంటే ఆపరేషన్ థియేటర్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒకప్పుడు థియేటర్ అంటే ఒక చిన్న ఏసీ ఉండేది, దాన్ని ఫిల్టర్స్ క్లీన్ చేసుకుంటుంటే సరిపోయేది. ఇప్పుడు లామినార్ ఎయిర్ ఫ్లో అని వచ్చింది. లామినార్ ఎయిర్ ఫ్లో థియేటర్స్ అంటే ఏంటంటే, దాదాపు మనకు ఒక చిన్న రూమ్కి కావాల్సిన 1 టన్ 2 టన్ ఏసీలు కాకుండా 10 టన్ల ఏసీ ఒక థియేటర్కి పెడతారు. అంటే దాంట్లో అంత ప్రెషర్తో పుష్ చేస్తే, సో అలాంటిది మనకి చాలా వరకు 2 టన్ టు 3 టన్ మాత్రమే ఏసీ వస్తుంది ఆ రూమ్లో. అంటే అంత ఫిల్టర్ చేసి మనకి ఇస్తుంది. సో దీంట్లో 0.01% కూడా ఇన్ఫెక్షన్ ఛాన్స్ లేకుండా ఉండటానికి ప్రిసిషన్ కలిగి ఉంటుంది. దీనికి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రతిరోజు సర్జికల్ లేదా ప్రతి వారం సర్జరీ అయిన తర్వాత ప్రతి నెల ఒకసారి స్వాబ్ తీయటం జరుగుతుంది. ఆ థియేటర్లో స్వాబ్ తీస్తారు, ఏసీ స్వాబ్స్ తీస్తారు. దీన్ని కూడా కల్చర్ పంపించి ఇక్కడ ఏదైనా కల్చర్ గ్రో అవుతుందో లేదో చూస్తారు. సో ఇక్కడ సెకండ్ ఇది అవుతుంది. సర్జరీకి చేసేటప్పుడు కూడా మేము పేషెంట్ యొక్క లింబ్, ఏదైతే కాలు అయితే కాలు, చెయ్యి అయితే చెయ్యి, ఎక్కడైతే సర్జరీ చేయబోతున్నామో దాన్ని కూడా మేము ఏం చేస్తామంటే క్లీన్ చేస్తాం విత్ బీటాడిన్ కానీ, విత్ నంబర్ ఆఫ్ ఆల్కహాల్ స్క్రబ్స్ కానీ, దీంతో క్లీన్ చేసి పార్ట్స్ని క్లీన్ చేసి సర్జరీ స్టార్ట్ చేస్తాం. సర్జరీ స్టార్ట్ చేసేటప్పుడు కూడా దానికి ముందు కూడా దీనికి సపరేట్గా అయోబ్యాన్ అని 3mm అనే ప్రొడక్ట్స్లో చాలా వరకు దీని మీద, అంటే స్కిన్ మీద కవర్ అయ్యి స్కిన్ మీద ఉన్న బ్యాక్టీరియాని స్కిన్ లోపలికి వెళ్ళకుండా ఉండటానికి కలిగే షీట్స్ కొత్త వచ్చినాయి. సో ఇలాంటి షీట్స్ యూస్ చేయటం వల్ల చాలా వరకు స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేటివి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి ఆపటానికి ఇన్ బిట్వీన్ సర్జరీ, అంటే సర్జరీ జరిగేటప్పుడు ఆపటానికి, సర్జరీకి జరగటానికి ముందు కూడా ఆపటానికి ఉన్నాయి. సర్జరీ జరిగిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో సర్జరీ జరిగిన తర్వాత ఏంటంటే, ఎక్కువ మంది, చాలామంది ఏం చేస్తాం, మనం ఒక సర్జరీ జరిగింది అనగానే చాలామంది మన బంధువులు, మిత్రులు, లేదంటే ఎవరో ఒకరు పరామర్శించడానికి వస్తారు, పరామర్శించాలి, చూడాలి ఎలా జరిగిందో అని ఒక ఆనవాయితీ. మన బాధపడేటప్పుడు, బాధలో ఉన్నాం లేదంటే ఏదో కష్టంలో ఉన్నాం, ఒకరు వచ్చి చూడాలండి. తప్పులేదండి, కరెక్టే అది. కానీ వాళ్ళకి కుట్లు తీసిన తర్వాత చూడడం వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ అనేటివి 90% తగ్గిపోతుంది. ఎందువల్ల అంటే, వీళ్ళు తీసుకొచ్చే పూల బొకేస్ కావచ్చు, వీళ్ళు తీసుకొచ్చే పండ్లు కావచ్చు, వీళ్ళు బయట నుంచి తిరిగి వచ్చే చెప్పులు కావచ్చు, వీళ్ళకున్న బ్యాక్టీరియా వీళ్ళ మీద పనిచేయకపోవచ్చు. సో వీళ్ళు పేషెంట్తో చేతులు పట్టుకుని టచ్ చేయవచ్చు, పేషెంట్ బెడ్ దగ్గరకు వచ్చి బెడ్ యొక్క రైలింగ్స్ పట్టుకోవచ్చు. ఇట్లా జరిగే ఇన్ఫెక్షన్స్ అన్నిటినీ కూడా అవాయిడ్ చేయడానికి ఎక్కువ మంది విజిటర్స్ని లేకుండా చూడటం అనేది ప్రైమరీ పోస్ట్ సర్జరీ. సర్జరీకి ముందు ఎన్ని చేసినా కానీ
సర్జరీ తర్వాత మాత్రం ఈ జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాలి. ఓకే. ఇది తీసుకోవటం వల్ల వాళ్ళకి చాలా వరకు ఈ ఇన్ఫెక్షన్స్ అనేటివి చాలా తగ్గుతాయి. పోస్ట్ ఆపరేటివ్లో కూడా ప్రతి 3 రోజులకి సర్జన్ ఎవరైతే డాక్టర్ సర్జరీ చేశారో ఆయన పర్యవేక్షణలోనే డ్రెస్సింగ్స్ అనేటివి చూసి చేయాలి. ఓకే. డాక్టర్ ఎవరైతే చేసిన డాక్టర్ చూస్తూ ఉంటారో ఇది ఇన్ఫెక్షన్కి పోతూ ఉందా లేదా ఇన్ఫెక్షన్కి పోవట్లేదా అనేది డ్రెస్సింగ్ ప్రతి 3 డేస్ డ్రెస్సింగ్లో తెలుస్తూ ఉంటుంది. ఇది తెలిసిన డాక్టర్ ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు, మీరు సరిగ్గా ఉంచుకోవట్లేదు, మీరు సరిగ్గా ఉంచుకుంటున్నారు అని కూడా చెప్తూ ఉండటం వల్ల ఒకవేళ సరిగ్గా ఉంచుకోకపోతే ఎలా ఉంచుకోవాలి అనేది డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల వీళ్ళకి చాలా వరకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్ నుంచి అవాయిడ్ చేయగలుగుతారు. వీళ్ళు చేసే చిన్న చిన్న తప్పులు, ప్రతి ఒక్కరూ సిస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరు డాక్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ డాక్టర్ చెప్పే ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు గమనించి ఎవరిని ఇంటికి రానివ్వకూడదు. సర్జరీలు కుట్లు తీసేదాకా ఎవరిని ఆయన దగ్గరికి పోవటానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హ్యాండ్స్ని స్టెరిలియంతో కానీ స్టెరిలైజర్స్తో వాష్ చేసుకొని దగ్గరికి వెళ్ళాలి. మాస్క్ కంపల్సరీ పెట్టుకొని వెళ్ళాలి. పేషెంట్ పెట్టుకోకపోవచ్చు, కానీ పేషెంట్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మాస్క్ పెట్టుకొని వెళ్ళాలి అన్న ఒక చిన్న ప్రోటోకాల్స్ని పాటిస్తూ ఉంటే వీళ్ళు సర్జరీ తర్వాత ఇన్ఫెక్షన్స్ అనేది 100కి 100% వీళ్ళు కాపాడిన వాళ్ళు అవుతారు. నేను చెప్పిన ఈ ప్రొసీజర్లో ఈ మొదటి నుంచి లాస్ట్ దాకా తీసుకున్న వాళ్ళకి ఈ ట్రూగా అంటే ఖచ్చితంగా వాళ్ళకి 100కి 100% గ్యారంటీగా ఇన్ఫెక్షన్స్ లేకుండా హాస్పిటల్స్ నుంచి బయటకు డిశ్చార్జ్ అవుతారు. ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు కుట్లు తీయడానికి ఎన్ని రోజులు పడుతుంది మామూలుగా? సో యూజువల్గా ఏంటంటే ఏదైనా స్కాల్ప్ ఏరియా కానీ లేదంటే ఎనీ అదర్ స్కిన్ ఏరియాస్ కానీ యూజువల్గా 10 రోజులకి తీస్తాం. కానీ జాయింట్స్ ఉంటాయి, అంటే జాయింట్స్ దగ్గర అంటే మణికట్టు కావచ్చు, ఎల్బో కావచ్చు, నీ జాయింట్స్ కావచ్చు, హిప్ జాయింట్స్ కావచ్చు, యాంకిల్ జాయింట్స్ కావచ్చు, ఇది 14 రోజుల నుంచి 20 రోజులు కూడా పడుతుంది. ఓకే. ఎందుకంటే జాయింట్స్ అనేవి మొబైల్ జాయింట్స్, మిగతా చోట కదలికలు తక్కువ ఉంటాయి, హీలింగ్ బాగుంటుంది. జాయింట్స్ అనేసరికి ఇవి కదలికలు ఎక్కువ ఉంటాయి. రేపు తీసిన తర్వాత వాళ్ళు మూవ్మెంట్ చేసినప్పుడు కుట్లు ఓపెన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో కాబట్టి దానికి కొంత ఎక్కువ టైం తీసుకొని బాగా అతుక్కున్న తర్వాత, అంటే చాలా మంది ఏం చేస్తారంటే జాయింట్స్ దగ్గర పైన కుట్లు ఆడితే చాలు కదా డాక్టర్ గారు తీసేయచ్చు కదా అంటారు. అది కాదండి. సో పైన కుట్లు ఆరాలి, లోపల కూడా కొంత కండ హీల్ అవ్వాలి. ఓకే. దానివల్ల నొప్పి తగ్గుతుంది, వాపు తగ్గుతుంది. దానివల్ల ఈ కుట్లు మళ్ళీ విడిపోవడం జరుగుకుంటూ ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే సర్జరీ చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర ఎవరో డాక్టర్ గారు చెప్పారు అక్కడ దగ్గర కుట్లు తీసేసామంటారు. తర్వాత ఏం జరుగుతుందంటే ఆ డాక్టర్ గారు తీసారే కానీ వాళ్ళకి ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పుంటారు. ఓకే. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు నీ దగ్గర మడవటం జరుగుతుంది, కుట్లు మళ్ళీ ఓపెన్ అవడం జరుగుతుంది. సో అట్లాంటి మళ్ళీ కుట్లు వేయాల్సి వస్తుంది, మళ్ళీ ఇంకో 14 రోజులు వాళ్ళు ఉండాల్సి వస్తుంది. సో ఇలాంటి సమస్యల్లోకి వెళ్లకుండా వాళ్ళు టైంకి డాక్టర్ గారు పర్యవేక్షించి ఇది తీయొచ్చా లేదా, పైన హీల్ అయినా కూడా జాయింట్స్ దగ్గర కొంత లేట్గా తీయటం మంచిది అని అనుకొని తీస్తేనే మంచిది. సో మీరు అన్నట్టు ఫాలో అప్ అంతా ఒకళ్ళు చేయడం బెటర్. అవునండి. ఏ డాక్టర్ అయితే సర్జరీ చేశారో ఆ డాక్టర్ గారే దాన్ని కుట్లు తీయగలిగితే దట్స్ ద వన్ ఇస్ గ్రేట్. ఇప్పుడు డాక్టర్ ఈ సర్జరీకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఏ డాక్టర్ని ఎలా చూస్ చేసుకోవాలన్నది కూడా మేజర్ డౌట్ వాళ్ళకి. సో అది కూడా చెప్తారా? సో యూజువల్గా ఏంటంటే ఫస్ట్ ఎనీ అదర్ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఫాలో అవ్వట్లేదు కానీ ఇంకా క్లియర్గా, బట్ యూఎస్ యూకేలో అంతా కూడా ఫస్ట్ జనరల్ ఫిజిషియన్స్ దగ్గరికి వెళ్తారు యూజువల్గా. ఓకే. జనరల్ ఫిజిషియన్ విల్ సజెస్ట్ మీకు రుమటాయిడ్ ప్రాబ్లం ఉంటే రుమటాయిడ్ డాక్టర్ దగ్గరికి, ఆర్థోపెడిక్ ప్రాబ్లం ఉంటే ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి, ఇట్లా సెలక్షన్ ఆఫ్ ది డాక్టర్స్ అనేటివి జనరల్ ఫిజిషియన్ చేయాలి. కానీ ఇప్పుడు జనాల్లో ఆ నాలెడ్జ్ బాగా పెరిగి ఆర్థోపెడిక్ ప్రాబ్లం ఉంటే దీంట్లో ఎన్ని రకాల ఆర్థోపెడిక్ బోన్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి రావడం జరుగుతుంది. దీంట్లో కూడా చాలా విభాగాలు ఉన్నాయి. ఆర్థోపెడిక్స్లో స్పైన్ ఉంది, ఆర్థోపెడిక్స్లో ఆర్థోస్కోపీ అంటే స్కోపీ ఉంది, ఆర్థోపెడిక్లో ప్లాస్టీ అంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఒక ప్లాస్టీ అని ఉంది, పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్ అంటే చిన్న పిల్లల్లో జరిగే ప్రాబ్లమ్స్లో పియాట్రిక్ ఆర్థోపెడిక్స్ అని ఉంది. సో ఇలా రకరకాల స్టేజెస్లో రకరకాలు ఉన్నాయి. సో దీంట్లో ఒకవేళ నీ రీప్లేస్మెంట్కి లేదా హిప్ రీప్లేస్మెంట్కి చేసే డాక్టర్, దీంట్లో చాలా రకాల డాక్టర్స్. ఆర్థోపెడిక్ డాక్టర్స్లోనే మీరు అన్నట్టుగా ఇంతకుముందు ఆర్థో రోబోటిక్ సర్జరీ అంటే ఈయన రోబోటిక్ సర్జరీస్లో బాగా చేయగలరు, స్పెషలిస్ట్. అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ అంటే స్పోర్ట్స్ లో ఇతను చేసే స్పోర్ట్స్ ఇంజరీస్ అంటే ఆర్థోస్కోపీస్ లో కూడా ఆయన స్పెషలిస్ట్. సో ఇలాంటి డాక్టర్స్ దగ్గరికి స్పోర్ట్స్ ఇంజరీస్ కోసం రావటం, ఇలాంటి డాక్టర్స్ దగ్గరికి స్పెషలిస్ట్ దానికి వెళ్ళటం. జనరల్ ఆర్థోపెడిక్స్ అనేది అట్స్ డిఫరెంట్, ట్రోమా కానీ అన్ని చేయగలగాలి. ప్లాస్టిక్స్ అంటే స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ అనేవాళ్ళు ఎక్కువగా స్పోర్ట్స్ రిలేటెడ్ థింగ్స్ చేస్తారు, ఎక్కువ రోబోటిక్ సర్జరీస్ చేస్తారు, వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు చూస్ చేసుకునేటప్పుడు రీప్లేస్మెంట్ చేయాలి
ఆర్థోపెడిక్స్లో నీ రీప్లేస్మెంట్ చేయాలి లేదా హిప్ రీప్లేస్మెంట్ చేయాలి, సో దీన్ని ఆర్థోప్లాస్టీ అంటాం. దీన్ని రోబోటిక్స్ ద్వారా చేసే డాక్టర్ రోబోటిక్ సర్జన్ అంటాం. ఓకే. అదే స్పోర్ట్స్ ఇంజరీస్ అంటే నీలో లిగమెంట్ తెగిపోవటం కానీ, షోల్డర్లో లిగమెంట్ తెగడం కానీ, లేదా హిప్ జాయింట్స్లో ఏదైనా ప్రాబ్లం ఉండటం కానీ, యాంకిల్ జాయింట్స్లో పరిగెత్తేటప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండడం కానీ, ఇవి స్పోర్ట్స్ ఇంజరీస్ కింద డీల్ చేస్తాం. ఇది స్పోర్ట్స్ ఇంజరీ డాక్టర్స్ దగ్గర డీల్ చేసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్.